మోసిగా మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణపై తెలంగాణ హైకోర్టులో వివేక కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇందులో ఆమె సిబిఐని ప్రతివాదిగా చేర్చారు. సిబిఐ కోర్టులో తన తండ్రి హత్య కేసును రోజువారీగా విచారించేలా ఆదేశించాలని పిటిషన్లో ఆమె కోరారు. ఈ పిటిషన్పై హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఈ కేసు సిబిఐ కోర్టు విచారణలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే దాదాపుగా 4 ఏళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతున్న పురోగతి మాత్రం ఏమీ లేదని సునీత తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక హైకోర్టులో విచారణ సందర్భంగా సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 2019 మార్చి 14న అర్ధరాత్రి వివేక హత్య చోటు చేసుకుందన్నారు. అనంతరం సిబిఐ అధికారులు విచారణ చేపట్టి ఇప్పటికే 2 ఛార్జిషీట్లు దాఖలు చేశారన్నారు. ఇంకా సిబిఐ కోర్టులోనే విచారణ కొనసాగుతుందన్నారు. దీన్ని 6 నెలలుగా ముగించేలా సిబిఐ కోర్టును ఆదేశించాలని హైకోర్టును కోరారు. సిబిఐ అధికారులు ఇప్పటికే కొన్ని పత్రాలకు సంబంధించి హార్డ్ డిస్క్ లో ప్రతివాదుల తరపు న్యాయవాదులకు ఇచ్చారని సునీత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే హార్డ్ డిస్క్ లో ఉన్న కాపీలు ఓపెన్ కావడం లేదు కనుక నేరుగా ప్రింటింగ్ ప్రతులు కావాలని వారు కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే లక్షల సంఖ్యలో పేజీలు ఉండడంతో ప్రింటింగ్ కాపీలు ఇవ్వడం కుదరడం లేదన్నారు. కావున హార్డ్ డిస్క్లను ఓపెన్ చేయాలని సిబిఐ అధికారులు చెబుతూ ఉండడంతో దాదాపు 15 నెలలుగా విచారణ ముందుకు సాగడం లేదని సునీత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే సునీత ప్రధానంగా సిబిఐ అధికారులతో పాటు తన తండ్రి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ ప్రతివాదులుగా చేర్చారు. ఈ అంశంపై విచారణ జరిపిన ప్రత్యేక ధర్మాసనం సిబిఐతో పాటు ఈ కేసులో నిందితులందరికీ వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చేందుకు సునీత న్యాయవాదికి అనుమతి ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, అంటే ఈ పిటిషన్లో మనం చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి కూడా వివేక హత్య కేసు విచారణలో అయితే కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. డీటెయిల్స్ ఏంటి? రైట్ సుష్మా, వివేక హత్య కేసు ఉదాంతం చూసుకున్నట్లయితే అది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంత సంచలనం వచ్చిందో అది ఎవరికి కూడా అంటే అందరికీ చెప్పాల్సిన పని లేదని తెలుస్తుంది. ఎందుకంటే 2019 మార్చి 15 తెల్లవారుజామున ఈ యొక్క వివేక హత్య ఉదాంతం అంటే మొదట అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ తర్వాత హత్యగా బయటపడిన నేపథ్యంలో ఇటు చాలా రాజకీయంగా కూడా చాలా సంచలనంగా మారింది. సో ఈ కేసుకు సంబంధించి ఇటు ఏపీ నుంచి ఇటు తెలంగాణ సిబిఐ కోర్టుకి అయితే ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత ఈ దాదాపు ఇటు 4 ఏళ్ళు కూడా గడువు వస్తుంది. అయితే గత సంవత్సరం నుండి అంటే దాదాపు 15-16 నెలల నుంచి కూడా ఇటు సిబిఐ కోర్టులో కూడా ఈ యొక్క విచారణకు సంబంధించి అయితే అసలు ముందుకు వెళ్ళట్లేదు. అంటే ట్రయల్స్ ఎక్కడ కూడా జరగట్లేదంటూ గత నెలలో సునీత హైకోర్టుకి అయితే తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ఇది ప్రాసిక్యూషన్ అంటే సిఆర్పిసి 207 దశలోనే ఈ యొక్క ఉందంటూ కూడా మరి ఆమె అయితే వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇటు ప్రాసిక్యూషన్ ఇటు నిందితులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఇటు అంటే ఏవైతే దస్తరాలు ఉన్నాయో వీటన్నిటి కూడా వారికి పత్రాలు అందించే పరిణామ క్రమంలోనే దశలోనే ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చే నేపథ్యం. అలాగే ఇలాగే నడిస్తే ఈ పత్రాలు అందుకునే ఎలాగే ఉంటే మాత్రం ఈ ట్రయల్స్ అనేది 7 సంవత్సరాలైనా సరే ఇది ప్రారంభం అవ్వదు, ఎలాగే ఉంటుందంటూ కూడా మరి ఈమెయితే మరి హైకోర్టు వెళ్ళిన నేపథ్యంలో ఇటైతే దీన్ని అయితే స్వీకరించింది. సో ఈ ధర్మాసనం ఏదైతే ఇటు సిబిఐని అలాగే నిందితులుగా ఉన్నారో ఎవరైతే ఉన్నారో వీరందరి మీద మరి ప్రతివాదులుగా చేర్చింది. సో ఈ నేపథ్యంలో వారందరూ కూడా నోటీసులు జారీ చేసేందుకు కూడా మరి ఇటు హైకోర్టు అనుమతించినట్టు కూడా తెలుస్తుంది. అంటే కీలకంగా ఇటు సునీత తరపు న్యాయవాది గౌతమ్ ఇటు ధర్మాసనానికి చెప్పిన నేపథ్యం ఏమిటంటే ఇటు కీలకంగా ఏదైతే సిబిఐ జరిపిన విచారణ నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు కూడా ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయడం కావచ్చు, దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఇటు హార్డ్ డిస్క్లో పొందుపరిచారు. ఈ యొక్క హార్డ్ డిస్క్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ వివరాలన్నీ కూడా మరి ఎవరైతే ప్రతివాదులుగా అంటే నిందితులుగా ఉన్నారో వారి యొక్క న్యాయవాదులకైతే ఇచ్చిన నేపథ్యం. సో వీరు చెప్పిన ఏదైతే హార్డ్ డిస్క్లు అందుకున్నారో ఇవి ఓపెన్ కావట్లేదు అంటూ కూడా మరి వాళ్ళు అడ్డు పుల్లలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దస్తరాలు అది ఏదైతే పేపర్ ద్వారా తీసుకోవాలంటూ అవన్నీ లక్షల్లో ఇటు వివరాలన్నీ కూడా లక్షల పేజీలు అయితే ఇటు ఉన్నాయి. సో ఇది కూడా సాధ్యం కాదంటూ మరి సిబిఐ చెప్పడం. సో ఈ విధంగా అయితే దీన్ని కాలయాపన చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారంటూ ఇటు సునీత అయితే మరి అసహనం ఉండడం అలాగే పిటిషన్కి ఏదైతే హైకోర్టుకి ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేయడం దానికి సంబంధించి అయితే నిన్నైతే విచారణ జరిగిందని కూడా తెలుస్తుంది. ఈ విచారణలో నేపథ్యంలో మరి ఇటు ఎవరైతే ఉన్నారో దీంట్లో సిబిఐని ప్రతివాది చేర్చడం కాకుండా ఇటు గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి అలాగే దస్తగిరి ఇతను అప్రూవర్గా మారారు. అలాగే శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఇటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే అతని తండ్రి రెడ్డి భాస్కర్ రెడ్డి. సో వీరందరూ కూడా వ్యక్తిగత నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే
దీనికి సంబంధించి వారి యొక్క వెర్షన్ కూడా తెలుసుకోవాలి, వారు ఏం చెప్తారు ఈ వీటికి సమాధానాలు అంటూ కూడా మరి ధర్మాసనం చెప్పే నేపథ్యం కనిపిస్తుంది. దీని తర్వాత ఈ విచారణకు సంబంధించి మరి 4 వారాలకైతే వాయిదా వేసింది. ఈ 4 వారాల తర్వాత ఏ విధంగా పరిణామాలు ఉంటాయి ఏంటనేది కూడా మరి చూడాలి. ఇప్పటికే సునీత ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో క్లియర్గా తనైతే ఒకటే కోరుతుంది, 6 నెలల్లోపు ఇటు సిబిఐ కోర్టు ఏదైతే ఈ యొక్క వివేక హత్య కేసు విచారణ ఉందో ఇది పూర్తి చేయాలంటూ కూడా మీరు ఆదేశాలు ఇవ్వంటే హైకోర్టుకి అయితే మరి విన్నవించారు సునీత తరపు న్యాయవాది అన్నట్టు గౌతమ్. సో దీనికి సంబంధించి వీరికి 4 వారాలకి వాయిదా వేసే నేపథ్యం మరి వీళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో చూడాలి అసలు 4 వారాల తర్వాత ఈ పరిణామాలు ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి 6 నెలల్లోపు ప్రజా ప్రతినిధుల యొక్క కేసులు ఏదైతే ఉంటో వీటికి సంబంధించి ఇటు సుప్రీంకోర్టు సుమోటోగా భావించి దీనికి సంబంధించి సర్వత్రా విచారణ చేపట్టాలనే నేపథ్యంలో ఈ యొక్క విచారణ అయితే మరి ధర్మాసనంకి వచ్చింది. తర్వాత దానికి సంబంధించి ఈ విచారణ అయితే జరిగింది. సో ఇటువంటి కీలక పరిణామం అనేది వివేక హత్య కేసులో చోటు చేసుకుంది. దీని తర్వాత పరిణామ క్రమాలు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే 1.5 ఏడాది నుంచి కూడా మరి ఎటువంటి ట్రయల్స్ అనేది సిబిఐ కోర్టులో ఎక్కడా జరగట్లేదంటూ కూడా మరి ఈ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు హైకోర్టుకి వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా హైకోర్టులో ఇటు 4 వారాలకైతే వాయిదా వేశారు. 4 వారాల తర్వాత వీరు ఎవరైతే నిందితులుగా ఇంతకుముందు మనం చెప్పిన వారు ఉన్నారు వీరందరి నుండి కూడా ఒక నోటీసులు ఇచ్చారు. వీరి నుండి సమాధానాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వీరు చెప్పిన వెర్షన్ కావచ్చు, అలాగే సిబిఐ నుంచి వీరిద్దరు వెర్షన్ విన్న తర్వాత ఇటు సునీత తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత 6 నెలల్లోపు ఈ యొక్క కేసుని విచారణ ముగించాలని ఏదైతే అని అన్నారో ఇది మరి హైకోర్టు అంటే ధర్మాసనం ఏ విధంగా దానికి సంబంధించి ఆర్డర్ పాస్ చేస్తారు ఏంటనేది చూడాలి. ప్రస్తుతానికైతే వివేక హత్య కేసుకు సంబంధించి అయితే ఇది అనేది చాలా అత్యంత కీలక పరిణామం. సో మనం అంటే కొద్ది రోజుల క్రితం కూడా చూసుకున్నట్లయితే ఇటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కూడా మరి సునీత కలవడం, అలాగే పరిణామాలన్నిటికీ సంబంధించి అంటే 2019 హత్య జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన పరిణామాలన్నిటి కూడా ఒక్కొక్కటిగా చాలా సేపు అతని దగ్గర ఉండి గవర్నర్ దగ్గర ఉండి అన్నీ కూడా వివరించారు. దీనికి సంబంధించి ఇటు సిబిఐ కూడా అంటే గవర్నర్ కాబట్టి దానికి సంబంధించి సిబిఐని ఇటు విచారణ చేపట్టాలి అంటూ కూడా మరి గవర్నర్ కోరారు. సో ఇటువంటి పరిణామాలు కావచ్చు, అలాగే ఏదైతే కీలకంగా ఇటు సాక్షులు కూడా ప్రభావితం అవుతుంది. అంటే సాక్షులు ప్రభావితం అనేది దాని నుంచి సాక్షులందరూ కూడా మరణిస్తున్నారు. ఇదంతా కూడా అనుమాన స్థితిలో ఉందంటూ కూడా ఇటు గవర్నర్ అబ్దుల్ నజీర్కి వివరించడం కావచ్చు. ఇటువంటి కీలక పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఏదైతే అంటే పిటిషన్ తీసుకున్నారో దాని తర్వాత హైకోర్టు విచారణ జరిగిన నేపథ్యం వీరికి వ్యక్తిగతంగా ఇటు సిబిఐని అలాగే నిందితులు ప్రతివాదులకు చేరుస్తూ ఇటు నోటీసులు ఇవ్వడం, తర్వాత 4 వారాలకు వాయిదా వేది. ఇదంతా చూస్తుంటే ఇది అత్యంత కీలక పరిణామం అనేది కూడా తెలుస్తుంది. అంటే ఇటు సునీత తరపు న్యాయవాది గౌతమ్ మరో అంశాన్ని కూడా మరి ధర్మాసనం ముందుంచారు. ఇప్పటికే ఈ యొక్క కేసును అనేది నీరుగార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళలో చాలా అత్యంత కీలకమైన వ్యక్తులు, ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇటు సాక్షులు ఇప్పటికే చాలామంది సాక్షులు మరణించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా ఉన్న వాళ్ళు కూడా ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది అంటూ కూడా ఇటు ధర్మాసనం చెప్పే నేపథ్యంలో సో దీనికి ఇవన్నీ కూడా వాదనలు అంటే ఇదంతా కూడా విన్న ధర్మాసనం మరి తదుపరి విచారణ అనేది 4 వారాలకైతే వాయిదా వేసింది. చూడాలి ఆ రోజు ఏం జరుగుతుంది ఏంటనేది. సుష్మా ప్రతివాదిగా సునీత చేర్చడం జరిగింది. అలాగే వివేక కేసు విచారణ 6 నెలల్లోగా పూర్తి చేయాలని సిబిఐ కోర్టును ఆదేశించాలని కూడా హైకోర్టును కోరిన సునీత మరి ఈ వెర్షన్కి సంబంధించి సిబిఐ వాదన ఏంటి? సుష్మా ఎప్పుడైతే ఈ యొక్క హత్య జరిగిన తర్వాత అంటే దాని తర్వాత ఏపీ నుంచి ఇటు తెలంగాణ సిబిఐ కోర్టుకి అయితే ఈ యొక్క కేసు అయితే పరిణామం అంటే అక్కడికి అయితే ట్రాన్స్ఫర్ అయింది. దాని తర్వాత చాలా స్పీడ్గా అప్పుడు పరిణామాలన్నీ కూడా జరిగినాయి. 2 ఛార్జ్ షీట్లను ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం కావచ్చు, అలాగే సాక్షులందరూ అంటే చాలామందిని కూడా అంటే దాదాపు 250 మందిని ఇటు విచారించారు. సో దానికి సంబంధించి వివరాలు కావచ్చు వీటన్నిటిని కూడా ఇటు హార్డ్ డిస్కుల్లో పొందుపరిచారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇటు సిబిఐ కోర్టులో రోజు వరకు కొన్ని ఓపెన్ చేసి మిగిలినవి ఓపెన్ చేయకుండా అలా వదిలేసిన పరిణామం నేపథ్యంలోనే ఈ పూర్తిగా అసలు అవుతుందా లేదా అని చెప్పేసి సునీత అసహనం వ్యక్తం చేశారు. దాని నేపథ్యంలోనే ఇటు సిబిఐని కూడా ఎందుకంటే సిబిఐ కూడా ఇటు విచారణ అనేది జరపట్లేదు. సో అందరూ కూడా ఇటు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. సో అంత ఏదైనా సరే 2019లో నా తండ్రి హత్య చేయబడ్డాడు, తర్వాత కుటుంబం మేమందరూ కూడా చాలా న్యాయం చేయాలంటూ కూడా అన్ని ఎక్కే మెట్టేలేదు దిగే
వదిలిపెట్టేయలేదు. ఇటు సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ప్రతి ఒక్కరిని నాయకులను కలవడం కావచ్చు, ఈ యొక్క అసహనంతో ఇటు సునీత ఏదైతే ఘటన జరిగిందో దానివల్ల బాధింపబడుతుంది మేమే, సో అంత జరిగినా కూడా మాకు న్యాయం జరగట్లేదు అనేది పెద్ద ఎత్తున కూడా విమర్శిస్తున్నారు సునీత. సో ఈ యొక్క విమర్శ నేపథ్యంలోనే ఇటు ఈ హైకోర్టుకి వెళ్ళడం తర్వాత ఈ కేసు అనేది మరింత అంటే మూవ్ అవుతుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధుల సంబంధించి ఏ కేసులు ఉన్నా సరే దానికి ఒక సుమోటాగా తీసుకోవాలంటూ కూడా మరి సుప్రీంకోర్టు సంబంధించి ఉన్న నేపథ్యంలో ఇటు దానికి సంబంధించి అయితే ఈ హైకోర్టు ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. సో సిబిఐ అయితే ఆ యొక్క హార్డ్ డిస్క్లో పొందుపరిచే దాంట్లో ఫైల్స్ అన్నీ కూడా ఇటు లక్షల్లో ఉన్నాయి. సో వీటన్నీ కూడా ఓపెన్ కావట్లేదంటూ కూడా ఇటు దానికోసం ఓపెన్ కావట్లేదు, అలాగే వాటి పత్రాలు ఇవ్వాలంటూ కూడా లక్షల్లో ఉన్నాయి. సో అవి పేపర్ ద్వారా తీసుకోవడం కూడా సాధ్యం కాదు. సో ఈ యొక్క నెపంతోనే నిందితులందరూ కూడా అడ్డుపుల్ల వేస్తున్నారు అంటూ కూడా ఇటు సునీత తరపు న్యాయవాది అయితే మరి ధర్మాసనానికి వివరించారు. ఈ నేపథ్యంలో మరి ప్రతివాదులుగా మరి సిబిఐని ఇటు నిందితులను కూడా మరి చేర్చిన నేపథ్యంలో వీరి వెర్షన్ ఏంటనేది మరి సిబిఐ ఆ యొక్క దర్యాప్తు సంస్థ కూడా మరి ధర్మాసనానికి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంక నిందితులు కూడా నోటీసులు జారీ చేశారు కాబట్టి ఈ నోటీసులు అందుకున్న తర్వాత వీరు కూడా ధర్మాసనానికి మరి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఈ యొక్క జవాబులు తీసుకున్న తర్వాత ఈ కేసు 6 నెలల్లోపు పూర్తి చేయాలంటే ఏదైతే సునీత తరపు న్యాయవాది కోరారో ఇది ఏ విధంగా పరిణామం తీసుకుంటా అంటే దీన్ని ఇటు రెండు వైపులు వాదనలు విన్న తర్వాత 4 నెలల ఏదైతే వాయిదా వేసిందో 4 నెలల తర్వాత ఈ యొక్క విచారణ చేపట్టే నేపథ్యంలో సో ఎటువంటి నిర్ణయం ఇటు తెలంగాణ హైకోర్టు తీసుకుంటుంది ఏంటనేది ఆ రోజు చూడాలి సుష్మా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. రైట్, ఇక మనం చూస్తూ ఉన్నాము ఏదైతే వివేకానంద హత్య కేసుకు సంబంధించి సునీత అయితే ఇప్పటికే ఈ కేసు చాలా ఆలస్యం అవుతుంది అని చెప్పి కూడా ఆవిడ చెప్తున్నారు. అలాగే ఈ కేసు విచారణపై తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు సునీత. అలాగే దాదాపు 4 ఏళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతున్నా కూడా పురోగతి ఏం లేదని కూడా పిటిషన్లో ఆవిడ పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ పిటిషన్లో సిబిఐని అయితే ప్రతివాదిగా చేర్చారు. అలాగే వివేక కేసు విచారణ 6 నెలల్లోగా పూర్తి చేయాలి అని చెప్పి కూడా సునీత తరపు న్యాయవాది కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇదే రకంగా సిబిఐ కోర్టును కూడా ఆదేశించాలని హైకోర్టును కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP23 న్యూస్.